హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. గోపేశ గోపీకాంత రాధాకాంత నమోస్తుతే అంటే నీవు గోపికలకు స్వామివి, రాధారాణికి ప్రియుడవు, నీకు నా గౌరవపూర్వక వందనములు. త్రికరణ శుద్ధిగా ఈ మహాభారత గ్రంథాన్ని పూర్తిగా తెలుసుకోదలిచిన వారు మా ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రంథ ప్రవేశం చేసేద్దాం. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నటువంటి శిష్యులందరితోనూ గురు ధిక్రంతుల వారు ఈ విధంగా అన్నారు. నా గురువు నాకు నేర్పిన బోధలన్నింటినీ మీకు నేర్పించాను. సమాజం పట్ల ఎప్పుడూ బాధ్యతగా ఉండండి, ప్రేమపూర్వకంగా వ్యవహరించండి, అధర్మం అనే ఆలోచన వైపు కూడా మీరు అడుగులు వేయకండి. మీరంతా సమాజానికి ఎల్లప్పుడూ సత్యవంతమైన మార్గనిర్దేశకులుగా ఉండాలి. మన మహోన్నత ధర్మానికి రథచక్రాలు కావాలి. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత శక్తిమంతులవుతారు అనే వాస్తవాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలకు దిగులు చెందవద్దు. సర్వవ్యాపకమైన భగవంతుని శక్తిని ఎల్లప్పుడూ అనుభూతి చెందుతూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు అంటూ ప్రపంచానికి వెలుగెత్తి చాటండి. ఓ గురువుగా మిమ్మల్ని మేము కోరుకునేది అదే. మీరు ఇక నుంచి ఈ గురుకులాన్ని విడిచి లౌకిక ప్రపంచంలోనికి అడుగు పెట్టబోతున్నారు అని గురువుగారు అనగానే ఆ మాటలు విన్న విద్యార్థులందరి మా వదనాలు మోగబోయాయి. ఈ గురుకులాన్ని, గురువు యొక్క బోధనని విడిచి వెళ్ళాలంటే మనసు అంగీకరించడం లేదు ఆ శిష్యులందరికీ. అయితే రమణయ్యుడు ముందుగా తేరుకొని ఈ విధంగా అన్నాడు. గురువర్య, మీకు మా అందరి తరపున శతకోటి వందనాలు. మీరు చెప్పిన ప్రతి మాటను మేము శిరసావహిస్తాము. అయితే గురువర్య, మా అందరిది ఒక విన్నపం ఉంది, దాన్ని మీరు మన్నించాలి. గురువుగారు ఏమిటది అడగండి అని అనగా వెంటనే వినర్కుడు మీరు మాకు కథ చెప్పాలి అని అన్నాడు. అయితే ధిక్రంతుల వారు ఏం కథ కావాలి అడగండి అన్నారు. శిష్యులందరూ మౌనంగా ఉన్నారు. మళ్ళీ ధిక్రంతుల వారే కల్పించుకొని ఏమీ మాట్లాడరేమిటి, ఏం కథ కావాలో చెబుతాను, చెప్పండి. ఒక్క నిమిషం మౌనం తర్వాత విద్యార్థులందరూ ఏకకంఠంతో మహాభారతం 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 అని అరిచారు. దీంతో సంభ్రమాశ్చర్యానికి గురైన గురువుగారు విద్యార్థులందరి వంక తదేకంగా చూడసాగారు. అయితే రమణయ్యుడు, అవును గురువర్య, మాకు మహాభారతాన్ని చెప్పండి, అందుకు మేము ఎంతో ఉత్సుకతతో ఉన్నాము, కాదనకండి గురువర్య అని ప్రాధేయపడ్డాడు. జై శ్రీకృష్ణ. తర్వాత గురువుగారు ఈ మహాభారత గ్రంథాన్ని ఎలా పరిచయం చేశారు, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనే దాని గురించి తర్వాత వీడియో నుండి చూద్దాం.